హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు సంక్రాంతి స్పెషల్‌గా సజ్జ రొట్టె చేయబోతున్నాను. ఈ రొట్టె అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఈ చలికాలంలో మనం ఈ సజ్జ రొట్టెల్ని చేసుకొని తింటే శరీరానికి ఉష్ణోగ్రత అనేది పెంచుతుంది. అలాగే ఈ సజ్జ రొట్టెల్లో పుష్కలమైన ప్రోటీన్స్, అలాగే ఫైబర్, అలాగే ఐరన్ కూడా చాలా ఉంటుంది. ఈ సజ్జ రొట్టెల్ని తినడం వల్ల మనం వెయిట్ లాస్ కూడా అవుతాము. క్యాలరీస్ అనేవి తక్కువగా ఉంటాయి. అలాగే ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ సజ్జ రొట్టెలో. ఈ సజ్జ రొట్టెల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకొని ఒక 1½ గ్లాస్ వరకు వాటర్ అనేది వేడి చేసుకోవాలి. వాటర్ అనేది బాగా ఎక్కువగా వేడి కావాలి. అప్పుడే మనకు రొట్టె అనేది ఏమాత్రం క్రాక్స్ రాకుండా మంచిగా వస్తుంది. వాటర్ అనేది ఈ విధంగా బాగా వేడిగా కావాలి. ఇప్పుడు ఒక వెల్పాటి పాత్ర తీసుకొని అందులో ఒక 2 కప్స్ వరకు పిండిని అనేది వేసుకోవాలి. ఇలా 2 కప్స్ వరకు పిండినైతే తీసుకున్నాను. వాటర్ అనేది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని మంచిగా ముద్దలాగా కలుపుకోవాలి. వాటర్ అనేది ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని అనేది మంచిగా కలుపుకోవాలి. పిండిని మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఒక హాఫ్ కప్ వరకు నువ్వులు తీసుకోవాలి. ఇలా నువ్వులతో మనం రొట్టె చేసుకుంటే ఈ చలికాలంలో మంచి ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఇలా పిండినైతే ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు రొట్టె చేసుకోవడానికి ఇలాంటిది ఒక పీట అనేది తీసుకోవాలి. నువ్వులు ఒక ప్లేట్‌లో పెట్టుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిలో నుంచి చిన్న ముద్దలాగా తీసుకొని ఇలా నువ్వులలో పిండిని మొత్తం ఇలా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. ఇప్పుడు మనం రొట్టె తయారు చేసుకోవడానికి ఒట్టి పిండిని ఇలా కొద్దిగా వేసుకుంటూ ఇలా వేళ్ళ సహాయంతో ఇలా ఈ విధంగా చేసుకోవాలి. ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా రొట్టె అయితే మొత్తం చేసుకోవాలి. ఈ సజ్జ రొట్టెలు అనేవి వెజ్‌లోకి, నాన్ వెజ్‌లోకి ఏ కాంబినేషన్ అయినా సూపర్‌గా ఉంటుంది. ఒక్కసారైతే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బావుంటుంది. ఇలా రొట్టెనైతే మొత్తం ఇలా కొట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా సజ్జ రొట్టెలని సంక్రాంతి స్పెషల్‌గా చేసి పెట్టండి ఫ్రెండ్స్. మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి చాలా బావుంటుంది. ఇలా అయితే రొట్టెని మొత్తం చేసుకోవాలి. ఇలా నువ్వులు కూడా వేసుకోవడం వల్ల టేస్టీ అనేది బావుంటుంది. రొట్టె మొత్తం ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని పెనం కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న రొట్టెని ఇలా వేసుకోవాలి. తర్వాత దానిపైన రొట్టె పైన కొద్దిగా వాటర్ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా కొద్దిగా నీళ్ళు అనేది చిలకరించిన తర్వాత వన్ సైడ్ మొత్తం కాలిన తర్వాత మరో సైడ్ టర్న్ చేసుకోవాలి. ఇలా రొట్టెని మొత్తం 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, సజ్జ రొట్టెలు అనేది రెడీ అయింది. ఏ కాంబినేషన్‌లో అయినా బావుంటుంది. వెజ్, నాన్ వెజ్ ఏ కాంబినేషన్‌లో అయినా బావుంటుంది. ఇలాంటి వీడియోస్ కావాలంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.